హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ వంటలు. ఈరోజు నవరాత్రుల్లో 6వ రోజు. ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలి, అది ఎలా చేయాలో నిన్నటి వీడియోలో చూసాం కదా. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక రేపు అనగా 23/10/2020న శరన్నవరాత్రుల్లో 7వ రోజు. తిథి అశ్వయుజ శుద్ధ సప్తమి. అమ్మవారి అలంకారం శ్రీ మహాలక్ష్మి. వస్త్రం గులాబీ రంగు చీర. నైవేద్యం కదంబం. ఇక ఇప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పెట్టవలసిన కదంబాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 గ్లాసుల వాటర్ పోయాలి. తర్వాత ఇందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేయాలి. వీటిని రోలింగ్ బాయిల్ అయ్యే వరకు మరిగించాలి. ఇవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మన ఇంట్లో ఉన్న కూరగాయలన్నింటినీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ గుమ్మడికాయలు, క్యాబేజీ, టమాటో, బీరకాయలు, దొండకాయలు, పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు మీ ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలని ఇలా కట్ చేసుకొని బాయిల్ అవుతున్న వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో బంగాళదుంపను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నింటినీ మెత్తగా ఉడకబెట్టాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ మెత్తగా ఇలా ఉడికిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు ఉడికించుకున్న కందిపప్పును వేసుకోవాలి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు చింతపండు రసాన్ని వేయాలి. దీన్ని చిక్కబడే వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఇలా కాస్త చిక్కబడిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ చేయడానికంటే ముందే మనం అన్నం వండుకొని పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఇలా చిక్కబడుతుంది. తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని సరిపడా వేసుకొని కలుపుకోవాలి. నేను ఇందులో బెల్లాన్ని వేయడం మర్చిపోయాను. ఇందులో ఒక చిన్న ముక్క బెల్లం వేస్తే ఈ కదంబం చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఈ పోపు మిశ్రమాన్ని ఈ అన్నంలో వేసి కలపాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పెట్టడానికి నైవేద్యం రెడీ అయినట్లే. ఫ్రెండ్స్, చూశారుగా అమ్మవారికి 7వ రోజు నైవేద్యంగా పెట్టే కదంబం ఎలా ప్రిపేర్ చేయాలో. మీరు కూడా ప్రిపేర్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఇక అమ్మవారు 8వ రోజు ఏ అలంకారంలో దర్శనమిస్తారు, ఏ నైవేద్యం పెట్టాలి, అది ఎలా చేయాలో రేపటి వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.